వచ్చే నెలలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు ఒక్కో పార్టీ ఒక్కో ప్రచార అస్త్రాన్ని ఎంచుకుంటుంది. ఎవరి అస్త్రాలతో వారు సరికొత్త వ్యూహాలను రచిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం, రామరాజ్యం వంటి నినాదాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలు ఉండగా ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ డజన్కు పైగా సీట్లను కైవసం చేసుకుంటామని బలంగా చెబుతూ ఉంటే, ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన గులాబీ పార్టీ మాత్రం గతంలో సారు కారు 16 వంటి నినాదాలను ఈసారి పక్కన పెట్టిందని చెప్పాలి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ఎజెండాలను ఒక్కసారి పరిశీలిస్తే 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అమలు చేసిన పలు గ్యారెంటీలను ప్రజల్లో బలంగా ప్రచారం చేసుకుంటుంది. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ బీమా పెంపు, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. రానున్న రోజుల్లో పంటలు, బీమా, రైతు భరోసా, వరి బోనస్, పెన్షన్లను తదితర హామీలను రానున్న రోజుల్లో అమలు చేయనున్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని ఓటర్లలో సగం జనాభా ఉన్న మహిళా ఓటర్లపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇక రాష్ట్రంలోని పలు పార్లమెంటు నియోజకవర్గాలలో పురుష ఓటర్లతో పోల్చితే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అలాంటి స్థానాలలో కాంగ్రెస్ ఎక్కువగా శ్రద్ధ పెడుతోంది. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల ఆధిపత్యం ఉన్న సెగ్మెంట్లపై కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద అమలు చేస్తున్న గ్యారంటీలను మహిళా ఓటర్లకు బలంగా ప్రచారం చేసుకుంటుంది. ఇటీవలే తుక్కుగూడలో జరిగిన జనజాతర సభలో కూడా పెద్ద సంఖ్యలో మహిళలను పార్టీ సమీకరించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటుగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాలను కూడా కాంగ్రెస్ బలంగా ప్రచారం చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్, కాళేశ్వరం ప్రాజెక్టులలోని అవినీతి, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్, ఆవుల స్కామ్ ఇలా అనేక వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఆ పార్టీని మరింత బలహీనపరిచేందుకు ఆ పార్టీ నేతలను వరుసగా కాంగ్రెస్ లోకి చేర్చుకుంది. ఇక ఆ పార్టీ నుంచి వచ్చే వలస నేతలకు పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇచ్చి ముళ్ళును ముళ్ళుతోనే తీసే వ్యూహానికి కాంగ్రెస్ తెరలేపుతోంది. ఎన్నికల ప్రచార తీవ్ర రూపం తీసుకునే సమయానికి గులాబీ పార్టీని మరింత వీక్ చేసేందుకు, బీఆర్ఎస్ ను ఉచ్చుల్లో బిగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. కాంగ్రెస్ కి సంబంధించిన స్ట్రాటజీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానంగా ఎన్నికలకు ముందు 6 హామీలను ఇచ్చింది. 6 హామీలను అమలు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని పథకాలు కూడా అమలవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో కూడా ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారో, ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే ఉచిత బస్సు ప్రయాణం మహిళలను దృష్టిలో పెట్టుకొని కూడా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా తన ఆధార్ కార్డు కానీ ఏదైనా ఒక గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉంటున్నట్టు ఒక గుర్తింపు కార్డు చూపిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా కూడా బస్సు సౌకర్యం, బస్సు ప్రయాణం చేసే
వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం కనిపించింది. అదే రోజు కూడా అప్పటి వరకు 5 లక్షలుగా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి కూడా దాన్ని మరో 5 లక్షలు పెంచుతూ కూడా 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంచడం జరిగింది. ఇది ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్నప్పటికీ అన్ని ప్రైవేట్ హాస్పిటల్లకు కూడా దీన్ని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. అది కూడా తొందరలోనే చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే హామీ ఇచ్చింది. మరోవైపు ఉచితంగా 200 యూనిట్ల వరకు పేదలకు తెల్ల వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి గృహానికి కూడా 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ ఇప్పటికే అమలు చేస్తా ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద మధ్యతరగతి వర్గాల నుంచి కూడా అనూహ్య స్పందన రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. మరోవైపు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తా ఉంది. ప్రస్తుతం 1000 రూపాయలకు చెరువులో ఉన్నటువంటి గ్యాస్ బండకు సంబంధించి కూడా దాన్ని కేవలం 500 రూపాయలు చెల్లించి మిగతాదంతా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తా ఉంది. అది తిరిగి గ్యాస్ తీసుకునేటప్పుడు పూర్తి డబ్బులు చెల్లించినప్పటికీ కేవలం 2 రోజుల్లోనే తిరిగి 500 రూపాయల కంటే ఎక్కువ ఉన్నటువంటి డబ్బులు మాత్రం తిరిగి ఆ లబ్ధిదారుని అకౌంట్ లో నేరుగా వస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ పథకాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతా ఉన్నాయి. మరోవైపు నెలకు ప్రతి మహిళకు కూడా 2500 ఆర్థిక సహాయంతో పాటు వరి పంటకు సంబంధించిన బోనస్ 500 రూపాయలు కావచ్చు. తెలంగాణ అమరవీరులకు ఉద్యమకారుల కుటుంబాలకు 250 రూపాయల 250 చదరపు అడుగుల ఇంటి స్థలంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి నిరుపేదలకు కూడా 5 లక్షల ఆర్థిక సాయము ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం కూడా కేటాయించబోతుంది. ఇది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో కూడా ఈ పథకాలన్నీ కొన్ని ఇంకా అమలు కాని పరిస్థితి కనిపిస్తా ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లకు కావచ్చు 2500 రూపాయలు ప్రతి నెల మహిళలకు కావచ్చు, 250 చదరపు గడువులుగా స్థలము ఇటు అమరవీరులకు కావచ్చు, ఉద్యమకారుల కుటుంబాలకు కావచ్చు, అదేవిధంగా విద్యార్థుల చదువు కోసం కూడా 5 లక్షల విలువైన కార్డును కూడా ఇవ్వాలని పెట్టుకుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్స్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, అందులో పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే 2000 ఉన్న నేపథ్యంలో కూడా దాన్ని 4000కు పెంచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం కూడా వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మొదటిగా గృహజ్యోతి పథకానికి సంబంధించి కూడా ఈ 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందించడమే గృహజ్యోతి పథకం తెలంగాణ లక్ష్యం. దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి అనూహ్య స్పందన వచ్చింది. మిగతా పథకాల అమలు కూడా తొందరలోనే చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇది గతంలో జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ మేడిగడ్డ బ్యారేజీ కుంగడం కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కావచ్చు, అదేవిధంగా ఫోన్ ట్యాంపింగ్ సంబంధించి ప్రతిరోజు కూడా కొంతమంది అధికారులు, పోలీసు అధికారులు కావచ్చు, రాజకీయ నాయకుల ప్రమేయం ఇందులో ఉన్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన అవినీతి కూడా వెనక్కి తీస్తా ఉన్నారు. శిరీష. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. పదేళ్లు పాలించి హ్యాట్రిక్ విజయం సాధించాలి అనుకున్న బీఆర్ఎస్ కు ప్రజలు బ్రేక్ ఇచ్చారు. దీంతో ప్రతిపక్ష హోదాలోకి వెళ్లిపోయిన గులాబీ పార్టీ కాంగ్రెస్ 4 నెలల పాలనలో రైతులకు కష్టాలు మొదలయ్యాయని, రాష్ట్రంలో త్రాగునీటి, సాగునీటి కరువు ఏర్పడిందని, కరెంటు కోతలు మొదలయ్యాయని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ ఈ అంశాలనే ఎన్నికల ప్రచారానికి వాడుకుంటోంది. 10 ఏళ్లలో లేని కరువు కాంగ్రెస్ ఏర్పడిన 4 నెలల్లో వచ్చింది. దానికి కాంగ్రెస్ అసమర్థత అని, చేతగాని పాలనే కారణమని, ఈ కారును ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట పట్టారు. ప్రతిపక్ష నేత హోదాలో పొలం బాట పట్టి రైతులతో ముచ్చటించి వారికి ధైర్యం ఇస్తున్నారు. సాగునీటి సరఫరా చేయకపోవడంతో రైతులకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు. 4 నెలల్లోనే 200 మందికి పైగా రైతులు మరణించారని, ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
10 ఏళ్లు పాలించి హ్యాట్రిక్ విజయం సాధించాలి అనుకున్న బీఆర్ఎస్ కు ప్రజలు బ్రేక్ ఇచ్చారు. దీంతో ప్రతిపక్ష హోదాలోకి వెళ్లిపోయిన గులాబీ పార్టీ కాంగ్రెస్ లో 4 నెలల పాలనలో రైతులకు కష్టాలు మొదలయ్యాయని, రాష్ట్రంలో త్రాగునీటి సాగునీటి కరువు ఏర్పడిందని, కరెంటు కోతలు మొదలయ్యాయని, ఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ పార్టీపై అయితే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ ద్వారా అందజేస్తారు. మహేందర్ రెడ్డి. ఎస్ శిరీష, ప్రత్యేకంగా ఒక రాష్ట్రం ఏర్పాటైంది. ఆ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు కేసీఆర్. మరి అలాంటి కేసీఆర్ పదవిలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా ప్రజలను పట్టించుకోలేదు. కేవలం ఫామ్ హౌస్కు మాత్రమే, ప్రగతి భవన్ మాత్రమే పరిమితమయ్యారు. ప్రజలకు పూర్తిగా దూరం ఉన్నారు అనేటువంటి ప్రధాన ఆరోపణలు అయితే ఆయన పైన వచ్చిన నేపథ్యం అధికారంలో ఉండగా, ఇప్పుడు మొత్తానికైతే తెలంగాణ ప్రజలు ఆయన ప్రతిపక్ష పార్టీ హోదాకే మొత్తంగా ఆయన్ని నియమించేశారు. ప్రతిపక్ష హోదాలోనే పూర్తిగా ప్రతిపక్ష పార్టీ నేతగా ఒక క్రియాశీలకంగా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు పూర్తిగా రూపకల్పన చేసుకున్నారు. ఆ రకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు చెప్పొచ్చు. ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్, ఏనాడు ప్రజలకు అందుబాటులో ఉండని కేసీఆర్ ఇప్పుడు రైతుల గురించి, తాగునీటి గురించి, సాగునీటి గురించి పూర్తిగా ఆరాలు తీయడం, పబ్లిక్లోకి వెళ్ళడం, ప్రజలను ఏదైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులను అంకెలను, సంఖ్యలను సైతం ప్రభుత్వానికి లెక్క చెప్తూ ఇప్పటికింతమంది చనిపోయారు, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పడం, ఇక తాగునీటి కష్టాలు, సాగునీటి కష్టాలు ఇవన్నీ కూడా త్వరలోనే దీనికి ఒక పరిష్కారం చూపించాలని, మరోపక్క తాను అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా రాష్ట్రమంతా పచ్చగా సస్యశ్యామలంగా ఉండేది, ఒక సమస్య రైతులకే లేదు అనేటట్టుగా ఇప్పుడు కొత్తగా సమస్యలన్నీ కాంగ్రెస్ పార్టీతోనే వచ్చాయి. ఇది నష్టమంతా కూడా ప్రకృతి తెచ్చిన నష్టం కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన నష్టం అంటూ ప్రజల్లోకి వెళ్తూ పూర్తిగా జరిగినటువంటి ఆస్తి నష్టం కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి నీళ్లు లేక, సాగునీరు లేక ఎండిపోయిన పంటలు, తాగునీరు లేక గ్రామాల అల్లాడుతున్నటువంటి వారందరినీ కూడా పరామర్శిస్తూ వారందరికీ కూడా చేరువవుతున్నానంటూ పార్లమెంట్ ఎన్నికల ముందైతే ఒక వ్యూహంతో ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇదంతా కూడా పార్లమెంట్ ఎన్నికలకు మరి ఆయనకి ఏ రకంగా కలిసి వస్తుంది, ఎంతవరకు కలిసి వస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఓవైపు ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎవరిని కూడా మేము దూషించబోము, ఎవరిని కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినా కూడా ప్రకృతి ఏదైతే అనుకూలించిన లేని పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా ఒప్పుకుంటాం. జరుగుతున్నటువంటి సాగునీటి, తాగునీటి కష్టాలు అయితే ఇప్పుడు ఉన్నాయి, దాన్ని మొత్తంగా సమస్యను పరిష్కరించేందుకు మాత్రం కృషి చేస్తుంది తప్ప మేము ఎక్కడికి రాజకీయాలు దీంట్లో చేయమని ఒకవైపు ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో, మరి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రభుత్వానికి పూర్తిగా ఇవన్నీ లెక్కలు చూపిస్తూ, ఇవన్నీ కూడా అంశాలను గుర్తు చేస్తూ జరిగినటువంటి ఆత్మహత్యలకు, రైతుల ఆత్మహత్యలకు నష్టపరిహారం చెల్లించాలి, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని వాళ్ళు చెప్తున్న దాన్ని కూడా పనిలోకి తీసుకుంటామని వెళ్తున్నారు తప్పితే ఎక్కడ కూడా విమర్శలు అనేటటువంటి దాన్ని వాళ్ళు అనుకోవడం లేదని చెప్పొచ్చు. మరి మొత్తానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పదవి ఇక్కడ అనుభవించి 3వసారి హ్యాట్రిక్గా తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పి భావించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి అయితే తెలంగాణ ప్రజలు ఆయన్ని ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష బాధ్యతలు అయితే అప్పచెప్పారు. మరి దానికైనా న్యాయం చేస్తాడు అనేటువంటి వారు భావించారు. మరి ఆ రకంగా ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి అయితే కేసీఆర్ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి. అయితే కేసీఆర్ చెబుతున్న మాటలను మాత్రం అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తిప్పికొడుతున్నాయి. రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా లేని కేసీఆర్ పదాలలో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఒక్క కుటుంబాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వం ఆదుకోలేదని, లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగితే ఎంతమంది రైతులకు నష్టపరిహారం చెల్లించారు అంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మండిపడుతున్నాయి. నష్టపోయిన రైతులను తప్పకుండా ఆదుకుంటామని సీఎం
రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న బీజేపీ పార్టీ గత బీఆర్ఎస్ వైఫల్యాలను వివరిస్తూనే 100 రోజుల కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూ ఉంది. ఇక డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, రామరాజ్యంతోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. వీటితో పాటు ప్రధాని మోడీ ఇమేజ్, అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ, రాష్ట్రానికి పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ, ఎస్సీ వర్గీకరణ హామీ తదితర అంశాలను బీజేపీ ప్రస్తావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోడీకి ఉన్న ఇమేజ్ ను వాడుకొని రాష్ట్రంలో అత్యధిక సభలు పెట్టాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తోంది. బీజేపీ ముఖ్యంగా యువత ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇక్కడ కేసీఆర్ చెప్తున్న మాటలను మాత్రం అధికార కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తిప్పికొడుతున్నాయని చెప్పొచ్చు. ఇక రైతుల గురించి మాట్లాడే నైతికారత కూడా కేసీఆర్ కు లేదని, పదాల్లో 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఒక్క కుటుంబాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వం ఆదుకోలేదని, లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఎంతమంది రైతులకు నష్టపరిహారం చెల్లించారు అంటూ వ్యాఖ్యలైతే చేస్తోంది. ఇక వీటికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, శిరీష, బీజేపీ ప్రస్తుతం ఒక్కటే మాట మీద ఉంది, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బీజేపీకి ఉన్న వాక్యూమ్, ఎందుకంటే మళ్ళొకసారి ఢిల్లీ గవర్నమెంట్ లో బీజేపీయే ఫామ్ చేయబోతుంది అండ్ మోదీయే ప్రధాని కాబోతున్నాడని గట్టి సంకేతాలు అందుతున్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ సర్కార్ పూర్తిగా పోయింది. ఇంకా అదేవిధంగా బీఆర్ఎస్ కు సంబంధించి ఇంకా బీఆర్ఎస్ కి ఓటు వేయడం దండగా, కాబట్టి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అనేది మన వైపు తీసుకోవడానికి ఇంతకంటే మంచి సమయం లేదు అనేది బీజేపీ వాళ్ళు. అదేవిధంగా కాంగ్రెస్ కి కూడా ఇది తెలంగాణలో అంటే దాదాపు నేషనల్ వైడ్ గా చూస్తుంటే చాలా చోట్ల కాంగ్రెస్ ఓడిపోయింది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి స్థానాలు నిలుపుకోవడమే కష్టంగా కాంగ్రెస్ భావిస్తుంది అని బీజేపీ అనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదో కాంగ్రెస్ కి అప్పుడు బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ గెలిచింది, ఈసారి కూడా కాంగ్రెస్ ఓట్లు పడేటువంటి అవకాశం లేదు. మళ్ళా మనమే అధికారంలోకి వస్తాం కాబట్టి అక్కడ అధికారంలో ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తెలంగాణకి ఎక్కువ మేలు చేయగలుగుతాము. కాబట్టి ఒక్క అవకాశం మనకి ఇవ్వండి అని ప్రజల ముందుకు పోవడానికి ఇంతకంటే మంచి మళ్ళీ ఛాన్స్ రాదు అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. ఇప్పటికే అమిత్ షా చాలా చాలా సీరియస్ గా ఉన్నారు. ఎవరైతే నేతలు కొంతమంది ఎక్కడైతే వర్క్ చేయట్లేదని తెలుస్తుందో అక్కడ నేతల మీద చాలా ఉన్నారు. మీరు కనుక మీ ఓన్ బలోపేతం చేయడంలో కృషి చేయకపోయినా, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీ వంతు పాత్ర మీరు పోషించకపోతే మాత్రం మీ మీద సివియర్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి ఇప్పటికే హైకమాండ్ నుంచి వచ్చింది. ఎప్పటికప్పుడు ఒక రిపోర్ట్ అయితే సర్వేలు చేసుకుంటున్నారు, రిపోర్ట్లు తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి డబుల్ ఇంజన్ సర్కార్ ఖచ్చితంగా ఉండాలి అంటే అక్కడ అధికారంలో ఉన్నప్పుడు, ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఎక్కువ రాష్ట్రానికి నిధులు తీసుకురాగలుగుతాము అనేది ఒకటి తీసుకెళ్తున్నారు. అండ్ రామరాజ్యం, అయోధ్య రామ మందిరంతో రామరాజ్యం నిర్మించుకున్నాము, సో రామరాజ్యం అనేటువంటి కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నారు. ఇప్పుడైతే మోడీ ఇమేజ్ గా నమ్ముకున్నారు. అదేవిధంగా ఇక్కడ పసు బోర్డు కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, ఎస్సీ వర్గీకరణ, మీరన్నట్టు ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చేటువంటి అస్త్రాలుగా మనం భావించవచ్చు. సో వీటిని టార్గెట్ చేస్తూ, కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ, మరోవైపు బీఆర్ఎస్ కి సంబంధించి కూడా అంతే విమర్శలు చేస్తుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ సభ్యులు బీఆర్ఎస్ నుంచే వచ్చి జాయిన్ అవుతున్నారు అండ్ బీఆర్ఎస్ ఓట్ బ్యాంకింగ్ ఇప్పుడు ఎటు వెళ్తుంది, అది కాంగ్రెస్ కి వెళ్తుందా బీజేపీకి వెళ్తుందా, దాన్ని బట్టే గెలుపు అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి రైతుల గురించి మన కేసీఆర్ కానీ కేసీఆర్ కానీ మాట్లాడారు కాబట్టి దానికి సంబంధించి రైతుల గురించి మాట్లాడే అర్హత ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ లేదు. మీరు అన్నట్టు 10 ఏళ్లలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు ఏం చేశారు? కనీసం ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. ఇప్పుడు ఏదైతే జ్ఞాన్ అనేటువంటి నినాదం, అంటే గరీబు, యువత, అన్నదాత, నారీ శక్తి, ఇదే నినాదంతో మేనిఫెస్టోలో పెడుతున్నారు, ఇదే నినాదంతో బీజేపీ ముందుకెళ్తుంది. కాబట్టి ఇందులో మేము ప్రధానమైనటువంటి అన్నదాత అనేటువంటి రోల్ ని చాలా కీలకంగా తీసుకున్నాము. రైతులకు సంబంధించి మేము ఏమేం చేస్తాము, ఏమేం చేయగలుగుతాము అనేది కూడా వీళ్ళు కీలకంగా చెప్తున్నారు. సో ఏ రకంగా చూసుకున్నా ఓవైపు బీఆర్ఎస్ మీద అస్త్రశస్త్రాలు సంధిస్తూనే
మరోవైపు కాంగ్రెస్ ని ఎండగడుతూ బీజేపీ ఎంత వీలైతే అంత ఓట్ బ్యాంక్ ని తమ వైపు మళ్లించుకుంటూ వీళ్ళు అనుకున్నటువంటి 12 సీట్లు సాధించేటువంటి లక్ష్యంతో అయితే బీజేపీ వెళ్తుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ స్వప్న. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.